సోదరిమణులందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. విషయంలోకి వెళ్తే ఈరోజు అంగన్వాడీ న్యూస్ మరియు ప్రభుత్వ టీచర్లతో సీఎం రేవంత్ రెడ్డి గారి సమావేశంలో గురించి కూడా డిస్కస్ చేద్దాం. అంగన్వాడీ కేంద్రాలిక పటిష్టం. అంగన్వాడీ కేంద్రాలను పటిష్టం చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో చర్యలకు ఉపక్రమించింది. దీనిలో భాగంగా జిల్లాల వారీగా పాఠశాలల ఆవరణలో నిర్వహిస్తున్న కేంద్రాల జాబితానైతే తెప్పించుకుంది. మరి ముమ్మరంగా అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రక్షాళనకైతే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల పేర్లని ఆగస్టు 15 నుంచి అంగన్వాడీ పూర్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్ అని నామకరణం చేసే దిశగా ప్రయత్నాలు అయితే చేస్తోంది. మరి ఈ విధంగా పూర్వ ప్రాథమిక పాఠశాల బోర్డులు సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాఠశాలల ఆవరణలో నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాల జాబితాను తెప్పించుకుంది. మరి ఆగస్టు 15న ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు అంగన్వాడీ కేంద్రాలను ఈ విధంగా పూర్వ ప్రాథమిక విద్యా పాఠశాలలుగా మారుస్తున్నారు. అంటే అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూల్స్గా నామకరణం చేయనున్నారన్నట్టు తెలుస్తోంది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారే స్వయంగా ఆగస్టు 15 రోజు మరి ఆ విధంగా నామకరణం చేస్తారని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇక అదేవిధంగా అంగన్వాడీ రూపురేఖలు మార్చే పనిలో కూడా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు అయితే నిమగ్నమయ్యారు. ఈ జూలై 15 వరకు అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమాన్ని విజయవంతంగా మన అంగన్వాడీ టీచర్లు ఆయాలైతే నిర్వహించారు. బడియుడి పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లకు శిక్షణ అయితే పూర్తయింది. ఇక డ్రెస్సులు కూడా ఇచ్చారు. కొన్ని చోట్ల రెడీ అవుతున్నాయి. ఈ విధంగా మరి అంగన్వాడీల పేరు మార్పు, అంగన్వాడీల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజన పథకాన్ని సెంట్రలైజ్డ్ కిచెన్లకు అప్పగించొద్దు. తద్వారా మధ్యాహ్న భోజన కార్మికులు, అంగన్వాడీ ఆయాలు ఉపాధి కోల్పోయే అవకాశం ఉన్నట్లు ఇక్కడ నిన్న చాలామంది దాదాపు సీఎంకు 51 మంది ప్రొఫెసర్లు, సామాజిక కార్యకర్తలు అయితే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారికి లేఖలు అయితే రాయడం జరిగింది. కాబట్టి ఈ పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం మహబూబ్నగర్ జిల్లాలోని కొడంగల్లో 28,000 పాఠశాల మంది విద్యార్థులకి అక్షయ పాత్ర, హరేరామ హరేకృష్ణ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, స్నాక్స్ అందించే దిశగా భారీ వంటశాలను కొడంగల్లో నిర్మించి అక్కడి నుంచే ఆ నియోజకవర్గం మొత్తం కూడా ఫుడ్ సప్లై చేయాలి, బ్రేక్ఫాస్ట్ సప్లై చేయాలని చూస్తున్నారు. దీని ద్వారా మరి పాఠశాలలో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన కార్మికులు కానీ, అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి ఆయాలకు కానీ ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి మధ్యాహ్న భోజన పథకాన్ని సెంట్రలైజ్డ్ కిచెన్లకు అప్పగించొద్దు, ప్రైవేట్ పరం చేయొద్దంటూ ఇక్కడ విజ్ఞప్తులు అయితే అందాయి. మరి ప్రభుత్వం ఏ డిసిషన్ తీసుకుంటుందో చూద్దాం. ఇంకో విషయం చూస్తే, ప్రభుత్వానికి టీచర్లే బ్రాండ్ అంబాసిడర్లు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర, ప్రభుత్వ బడుల్లోనే చదివి నేను ఈ స్థాయికి వచ్చా. టీచర్లతో ముఖాముఖిలో సీఎం రేవంత్ రెడ్డి. నిన్న హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో దాదాపు 35,000 మంది ప్రమోషన్ పొందిన టీచర్లతో రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలలకు ఉచిత కరెంటు ఇస్తామన్నారు. అదేవిధంగా పాఠశాలలకు స్కేవెంజర్లు లేరు కాబట్టి పారిశుద్ధ కార్మికులు కూడా త్వరలోనే అలాట్ చేస్తామని చెప్పారు. అదేవిధంగా ప్రతి ఉపాధ్యాయునికి ప్రతి నెల మొదటి తేదీనే జీతాలు వేస్తామని, ఇంకా ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కారం చేస్తానని సీఎం హామీ ఇచ్చారు. కాబట్టి ఇదే విధంగా మన అంగన్వాడీ యొక్క టీచర్ల యొక్క జీతాలు, ఆయాలకు సంబంధించిన జీతాల పెంపుకు సంబంధించి కూడా టీచర్లకు పెట్టిన మాదిరిగానే ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తే ఎల్బీ స్టేడియంలో బాగుంటుంది. అంగన్వాడీ టీచర్లు కూడా ఆయాలు కూడా తమ యొక్క సమస్యలను ముఖ్యమంత్రి గారికి వివరించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టీచర్లతో ఏ విధంగా అయితే మీటింగ్ పెట్టారో అదేవిధంగా భారీ సంఖ్యలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్ల ఆయాలతో కూడా ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేసి సానుకూలంగా అంగన్వాడీల సమస్యలన్నీ పరిష్కరిస్తే బాగుంటుంది. ఇంకో విషయం చూస్తే, ఇంకో న్యూస్ పేపర్లో కూడా ప్రభుత్వానికి ఉపాధ్యాయులే బ్రాండ్ అంబాసిడర్లు. తెలంగాణ భవిష్యత్తు టీచర్ల చేతిలోనే. ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారని, దానిపై ఉపాధ్యాయులందరూ ఆలోచించాలని సీఎం అన్నారు. ఏ సమస్య ఉన్నా పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. పదోన్నతులు పొందిన ఉపాధ్యాయుల మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇంకో న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. ప్రభుత్వానికి టీచర్లే బ్రాండ్ అంబాసిడర్లు అంటూ ఇక్కడ ప్రతి పేపర్లో హైలైట్ కావడం జరిగింది. మరి ఉపాధ్యాయులకు సంబంధించిన జీతాల పెంపుకు సంబంధించి కానీ, డిఏకి సంబంధించి కానీ ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. అంగన్వాడీలకు సంబంధించి కూడా ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. మరి ప్రీ స్కూల్ గురించి కూడా ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. సభకు ముందైతే పత్రికా విలేకరులు, ఉపాధ్యాయ సంఘ నేతలైతే అంగన్వాడీల గురించి, జీతాల గురించి, ప్రీ స్కూల్ గురించి మరి మీటింగ్లో సీఎం ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు చెప్పారు. కానీ సీఎం గారైతే కేవలం బడుగు బలహీన వర్గాలు, పేద వర్గాలు
పిల్లలు చదువుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులందరూ కష్టపడి పనిచేయాలి, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేయాలి, నాణ్యమైన విద్యను అందించాలని చెప్పడం జరిగింది. ఆ మీటింగ్ సారాంశం అయితే అదే. మంచిగా కష్టపడి ఆత్మసాక్షిగా పనిచేయాలనే ఈ మీటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఎలాంటి ప్రకటనలు అయితే చేయలేదు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మీకు అంగన్వాడీ అప్డేట్స్ వెంటనే అందిస్తాను. ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.